ఇంద్రమ్మ రాజ్యంలో రోజుకు అవినీతి పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరిని కూర్చోబెట్టి వాటాలు పంచారని ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్ పెట్టి బెదిరించారని, ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు. ముఖ్యమంత్రి సీఎం పేషి మీద వచ్చిన ఆరోపణను ప్రజలకు తెలుసని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సీసాల హోలోగ్రామ్ కుంభకోణంలో సీఎం మంత్రి మధ్య తలెత్తిన వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. అవినీతి ముడుపుల మీద మంత్రులు రోజు కొట్లాడుకుంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది, అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నేను బయటపెట్టేది వేల కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయటపెట్టబోతా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, పంచాయరాజ్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నది, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దాంట్లో వేల కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది 27,000 కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం. తెలంగాణలో రోడ్లన్నీ అద్దాల తిరిగి అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అయితే అది హ్యామ్ కాదు, అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే అది హ్యామ్, HAM. అది హ్యామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్, దిస్ ఈజ్ ఎ స్కామ్. అయితే ఇది హ్యామ్ కాదు, 8,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రోడ్లు బాగు చేసే ముసుగులో 8,000 కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే మొత్తం 27,000 కోట్లతో మేము ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ 1లో ఒక 17,000 కోట్లు ఫేజ్ 1లో అని చెప్పి అంటున్నారు. ఈ ఫేజ్ 1లోనే ఈ ఫేజ్ 1 17,000 కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయత్ R&B కలిపి హ్యామ్లో 8,000 కోట్ల రూపాయల కుంభకోణం జరగబోతూ ఉన్నది.